హలో హాయ్ అండి నమస్తే. మనం ఈ వీడియోలో మేషరాశి గురించి వివరంగా మరియు లోతుగా చెప్పాలంటే, ఇందులోని ముఖ్యమైన లక్షణాలు అవగాహన, మరియు అనేక రహస్యాలు, విలక్షణతలు, మరియు వారి జీవనశైలి గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వ్యక్తుల దృష్టిలో ఉన్న ప్రాధాన్యత అద్భుతమైనది. ఈ రాశి వారు కేవలం వారి సామర్థ్యాలను మాత్రమే కాకుండా, అనేక ఇతర లోతైన లక్షణాలను కూడా బయటపెట్టగలుగుతారు. మేషరాశి వారు నిజంగా క్రమశిక్షణ మరియు ధైర్యాన్ని అందిస్తున్నవారు. ఈ రాశి వారి అధిపతి కుజుడు, మంగళుడు, వారు సహజంగా ఆత్మవిశ్వాసం, నాయకత్వం మరియు నిర్ణయాత్మకతతో ఉంటారు. వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నా కూడా, వాటి పరిష్కారం కోసం చురుకుగా, ధైర్యంగా ముందుకు సాగుతారు. ఇది మాత్రమే కాదు, వారు ఇతరులకు దారితీసే మార్గదర్శకత్వం ఇస్తారు, ఇతరుల అభివృద్ధికి కూడా ఎంతగానో సహాయం చేస్తారు. వీరి వ్యక్తిత్వంలో క్రమశిక్షణ కూడా ఉంటుంది, కానీ వారు తప్పుడు పనుల మీద రక్షణ పట్టు లేదా కొన్నిసార్లు ఆక్రమణ ప్రవర్తించగలుగుతారు. ఇది అర్థం, వారు చేసే ప్రతి పనికి ప్రాముఖ్యత ఇస్తారు, అది బాగుంటే మరొకరి ప్రయోజనంగా మలచడానికి దారితీస్తారు. అయితే, ప్రతిస్పందన వేగం ఎక్కువగా ఉండడంతో, వారికి కొన్ని సందర్భాల్లో అవమానాలు మరియు అన్యాయాలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. మేషరాశివారు సంకల్పంపై అస్తిత్వాన్ని నిలిపేస్తారు. ఒకసారి వారు నిర్ణయించినప్పుడు, దాన్ని సాధించడంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా, వారు ఆ గమ్యాన్ని చేరేందుకు అన్ని కృషిని చేసినా, మధ్యలో నిరాశ చెందరు. ఇక్కడ గమ్యం అనేది వారి స్వంత లక్ష్యాలు, ఆశలు, మరియు ఇతరులకు ఇచ్చే మార్గం. దీనిలో కొంతమంది మేషరాశి వారు నిర్లిప్తతను కూడా ప్రదర్శిస్తారు, కానీ వాళ్ల లక్ష్యానికి చేరుకోవడం మాత్రమే మిగిలినది. మేషరాశి వారు ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా, పోరాటం చేయడం లేదా చలించడం లేదు అనే విధంగా సరైన దిశలో ముందుకు సాగేవారు. ఇది వారి సహజ ప్రవర్తన. వారు ఎలాంటి అసంతృప్తిని అనుభవించినా, వారు తమను తాము మానసికంగా బలంగా ఉంచుతారు, తద్వారా వారు ఏ పరిస్థితిని అయినా అధిగమించగలుగుతారు. మేషరాశి వారి గురించి చెప్పే మరో ముఖ్యమైన విషయం కోపం. వీరికి కోపం వచ్చే క్రమం చాలా సులభం. ఈ కోపం పెరిగిన తర్వాత, వారు అత్యధిక స్పందన ఇస్తారు, ఇది వారిని పూర్తిగా ప్రభావితం చేయవచ్చు. కానీ, కొన్నిసార్లు వారు చల్లగా, సమయానికి వేరే దృక్పథం ద్వారా తమ కోపాన్ని శాంతింపజేస్తారు, ఇది వారి ఆత్మనమ్మకంతో సంబంధం కలిగి ఉంటుంది. ఒకప్పుడు కోపం తీసుకున్న తర్వాత, వారు పూర్వస్థితికి తిరిగి వస్తారు, ఇతరులను నిర్దోషంగా చూడగలుగుతారు. మేషరాశి వారు ప్రేమను తమ స్వంత మార్గంలో చూపుతారు. ఇది చాలా ప్రత్యేకం. వారు ప్రేమను ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో వ్యక్తం చేస్తారు. సాధారణంగా, ఈ రాశివారు ఎవరితో కూడా నమ్మకం పెడతారు మరియు ఆ వ్యక్తిని గౌరవ చేస్తారు. మేషరాశి వారు ప్రేమలో కూడా పొగడ్తలు ఎక్కువగా చేయరు. వారు సాధించు, పోరాటం చేసే దిశలో ముందుకు సాగుతారు. మేషరాశి వారు ఎప్పుడు ఆత్మవిశ్వాసం ఉన్నవారు మరియు ఎలాంటి వృత్తి మార్గం అయినా, వారు దానిని ఊరేచే దిశగా నడిపిస్తారు. వారు ఎక్కువగా మానసికంగా సుస్థిరంగా ఉండటంతో, వృత్తి మార్గంలో విశాలంగా దూసుకుపోతారు. వీరు కొంతమంది ప్రశ్నలు పెట్టడం, సందేహం ఉత్పత్తి చేయడం ఇష్టపడతారు. ఇది కొంతమందికి మనం ఏదైనా నిర్ణయం తీసుకోలేకపోతాం అనే భావనను కలిగిస్తుంది. వారు అనుభవాలను సేకరించడం, తాజా విషయాలను తెలుసుకోవడం, ఇన్నోవేటివ్ పద్ధతులను ఉపయోగించడం కోసం ఉత్సాహం ఉంటుంది. మేషరాశి వారి జీవితం చాలాసార్లు కష్టాల నుంచి సాగే దారిగా ఉంటుంది. కానీ కష్టాన్ని ఎదుర్కొన్న తర్వాత, వారు మరింత శక్తివంతంగా, నిర్భయంగా తిరుగుతారు. ఇది వారి పట్టుదల మరియు అదృష్టం. మేషరాశి వారు అనేక విధాలుగా స్ఫూర్తి పొందవచ్చు. ఇది వారి జీవితంలో కీలకమైన అంశం. వారు ప్రతిభ, క్రియాశీలత, మరియు ఆత్మవిశ్వాసంను ఆధారంగా మంచి మార్గాన్ని అవలంబిస్తారు. మేషరాశి వారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. విజయం సాధించడానికి వీరికి పట్టుదల ఉంటుంది. వారు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, తమ స్వంత నిర్ణయాలను తీసుకుంటారు. వారికి చెలామణీ స్థితి ఉంటే, దాన్ని దాటడానికి మరింత శ్రమ చేస్తారు. వారు జీవితంలో పెద్ద సంకల్పాలను మామూలుగా సరళంగా భావిస్తారు. మేషరాశి వారు చాలా సమయాలలో పరిస్థితులను వివిధ కోణాల నుంచి చూసి, నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి ఎక్కువగా ఊహలు వస్తుంటాయి, మరియు ఈ ఊహలు సాధారణంగా వాస్తవంగా మారే అవకాశాలు ఎక్కువ. వారు పరిస్థితుల ఆధారంగా, ప్రతిస్పందన వేగంతో, జవాబులు ఇచ్చేందుకు వీలు పడుతుంది. అలా చూసే విధానం వారి చురుకైన మనసుకు సంబంధించినదే. మేషరాశి వారు ఎలాంటి కష్టాలను కూడా చిరకాలం పట్టుకుని తిరుగుబాటులో ఉంటారు. జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలను వారు శక్తిగా, నిర్భయంగా ఎదుర్కొంటారు. తాము పొందే విజయాలను కష్టపడే ముందు శ్రద్ధగా వ్యూహాలు పెడతారు. వారు కొన్నిసార్లు 3-4 మార్గాలను అన్వేషించి, వాటిలో ఏది మంచి భయాలు మరియు డాలనే దానిపై ఎక్కువగా ఆలోచిస్తారు. మేషరాశి వారు స్వతంత్రంగా ఉండటానికి చాలా ఇష్టపడతారు. వారు సైతం భయపడి, దిగజారిపోతారు, కానీ ఇదంతా కేవలం కొంత సమయానికే ఉంటుంది.
ఒకసారి వారు తమ భయాలను ఎదుర్కొన్న తర్వాత ఆ సమయంలో ఆత్మవిశ్వాసం పెరిగి అది వారిని మరింత బలంగా, సమర్థంగా మార్చుతుంది. మేషరాశి వారు సామాజికంగా చురుకుగా, వారితో జ్ఞానాన్ని పంచుకునే స్వభావం కలిగి ఉంటారు. వారు ఇతరులతో జాగ్రత్తగా, మంచి సంబంధాలు ఏర్పాటు చేస్తారు. అలాగే సమాజంలో ఇన్ఫ్లో కూడా మంచి ఉండటం వారి సహజ నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. మేషరాశి వారు సాధారణంగా భౌతికంగా బలమైన, శక్తివంతమైన శరీరాలు కలిగి ఉంటారు. వారు విజయంతో, శక్తితో జీవితంలో ప్రతి పనిని పూర్తి చేయడం ఇష్టం. అయితే వారికే కొన్ని సమయాలలో శరీర నిద్రలు మరియు విశ్రాంతి అవసరమవుతుంది. అందుకే వారికి శరీర శక్తిని సమర్థంగా నిర్వహించటం కూడా చాలా ముఖ్యం. మేషరాశి వారు విద్యలో కూడా చాలా ప్రత్యేకంగా ఉంటారు. వారు కొన్ని కళలు, రచనా శక్తి లేదా విజ్ఞాన కోణాలు ఆసక్తిగా తీసుకుంటారు. ప్రకృతితో కూడా వీరి అనుబంధం ఎంతో గొప్పది. వారు ప్రకృతి సౌందర్యంని వీక్షించడంలో చాలా ఆసక్తి చూపుతారు. మేషరాశి వారు కొన్ని పరిస్థితులలో పరిస్థితులపై ఉల్లంఘించడానికి సరికొత్త దారులు తీసుకుంటారు. వారిని ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నాలు తమను సృజనాత్మకంగా తేలికగా మార్చేందుకు దారితీస్తాయి. వారు శక్తివంతమైన కోపాన్ని సూచిస్తారు కానీ కొన్నిసార్లు వారు వినయాన్ని కూడా ఉపయోగిస్తారు. ఈ విలక్షణత వారికి సాహసోపేత, మానసికంగా వృద్ధి చెందేందుకు సహాయపడుతుంది. వారు ఎంత శక్తివంతమైన కోపం చూపినా వారి వినయాన్ని వారి వ్యక్తిత్వం కోసం నిలబెట్టుకోవడం ఇష్టం. మేషరాశి యొక్క అత్యున్నత లక్షణాలు: చురుకుదనం, ఎప్పుడూ పరిస్థితులపై అవగాహనతో ప్రతిస్పందనలు వేగంగా ఇవ్వగలుగుతారు. ఆత్మవిశ్వాసం, వారికి పెద్ద సంకల్పాలు, మరింత శక్తివంతమైన వ్యక్తిత్వం ఉంటుంది. నిర్ణయం, వారు చేసే ప్రతి నిర్ణయం వ్యక్తిగత ప్రగతి లేదా స్వతంత్రత కోసం ఉండేది. మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.